బోయపాటి నెక్స్ట్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో. ముంబై వెళ్ళొచ్చిన బోయపాటికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందా? బోయపాటి చెప్పిన కథ 1000 కోట్ల హీరోకి అంత నచ్చిందా? ఇంతకీ బోయపాటి డైరెక్షన్లో యాక్ట్ చేసే ఆ బాలీవుడ్ స్టార్ హీరో ఎవరు? హవెల్లు. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. టాలీవుడ్ ఊరమాస్ సినిమాల స్పెషలిస్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కెరీర్ స్టార్టింగ్ నుండే తనదైనటువంటి స్టైల్లో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆ విధంగానే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నారు, కొన్ని డిజాస్టర్లు కూడా చవిచూశారు. చివరగా బోయపాటి నుంచి వచ్చిన అఖండ టు తాండవ మూవీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో వస్తువులను రాబట్టలేకపోయింది. దీంతో బోయపాటి నెక్స్ట్ మూవీ ఏంటి, ఏ హీరో డేట్స్ ఇస్తాడు అనేటువంటి చర్చలే జరుగుతున్నాయి. అయితే ఈ సిచ్యువేషన్స్లోనే బోయపాటి నెక్స్ట్ ప్రాజెక్ట్పై ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు తెలుగు ఆడియన్స్కు తన మాస్ ఏంటో చూపించిన బోయపాటి శ్రీను ఇప్పుడు తన రూట్ మార్చి బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారని తెలుస్తుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ మసాలా యాక్షన్తో సెన్సేషన్ క్రియేట్ చేసే బోయపాటి త్వరలోనే ఒక భారీ హిందీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్గా ముంబైలో బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్వీర్ సింగ్ను కలిశారనేటువంటి వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. బోయపాటి శ్రీను సినిమాలంటేనే ఒళ్ళు గగ్గురు పొచ్చే యాక్షన్ సీన్స్, హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. గతంలో ఆయన తీసినటువంటి తెలుగు సినిమాలకు నార్త్లో కూడా మంచి అప్లాజ్ లభించింది. యూట్యూబ్లో ఆయన హిందీ డబ్బింగ్ సినిమాలకు మిలియన్ల వ్యూస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు రణ్వీర్ సింగ్తో ఒకవేళ ఆయన సినిమా చేస్తే పాన్ ఇండియా అప్పీల్ ఉన్నటువంటి ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసే అవకాశం ఉంది. రణ్వీర్ సింగ్ ఎనర్జీకి బోయపాటి మార్క్ ఎలివేషన్స్కి తోడైతే వెండి తెరపై పూనకాలు రావడం ఖాయమని కూడా అభిమానులు భావిస్తున్నారు. కాకపోతే రణ్వీర్ సింగ్తో బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇప్పుడున్నటువంటి అప్డేట్ ప్రకారం బోయపాటి లేటెస్ట్గా ముంబై వెళ్ళి రణ్వీర్ సింగ్ను కలిసి ఒక పవర్ఫుల్ కథను వినిపించారట. ఇది హీరోకి నచ్చి ప్రాజెక్ట్ ఫైనల్ అయితే మాత్రం బోయపాటికి పెద్ద అవకాశం దొరికినట్లే అని కూడా చెప్పాలి. రణ్వీర్ సింగ్ దురంధర్ వంటి భారీ బ్లాక్ బస్టర్తో మంచి జోరు మీద ఉండడంతో ఈ కాంబినేషన్ కుదిరితే బాలీవుడ్ రికార్డులు తిరగరాయడం పక్కా అనే కామెంట్స్ వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో గతంలో రణ్వీర్ సింగ్ ప్రశాంత్ వర్మ కాంబోలో ఒక సినిమా చేయాల్సింది, కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అది కుదరలేదు. ఇప్పుడు బోయపాటి శ్రీను ప్రాజెక్ట్ ఫిక్స్ అయితే అది మైత్రి నిర్మాతలతోనే ఉంటుందనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. అఖండ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని ఆశపడ్డ బోయపాటికి నిరాశ ఎదురైంది. ఇప్పుడు బోయపాటి తన పట్టుదల వదలకుండా బాలీవుడ్లో తన జెండా పాతాలని కూడా చూస్తున్నారని తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. మరోవైపు రణ్వీర్ సింగ్ హీరోగా యాక్ట్ చేసినటువంటి దురంధర్ సినిమా గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఆదిత్య దత్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకు వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచవ్యాప్తంగా 1300 కోట్లకు పైగా వసూలు రాబట్టి 2025లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించడానికి రెడీ అయింది. దురంధర్ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 30వ తేదీ నుంచి కూడా డిజిటల్ స్ట్రీమింగ్ కానుందని కూడా గతంలో కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని నిజం చేస్తూనే లేటెస్ట్గా ఓటీటీ రిలీజ్కి టైం ఫిక్స్ చేశారు. శుక్రవారం అంటే డెఫినెట్గా జనవరి 30 అంటే ఆ వేదికగా నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వనుంది. అంటే గురువారం అర్ధరాత్రి నుంచే కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు. అయితే వాస్తవ సంఘటనల ఆధారంగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల చుట్టూ తిరిగేటువంటి పవర్ఫుల్ స్టోరీతో దురంధర్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఉరి ది సర్జికల్ స్ట్రైక్ మూవీతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నటువంటి డైరెక్టర్ ఆదిత్య దత్ మరోసారి తన స్టోరీ టెల్లింగ్తో మెస్మరైజ్ చేశారు. హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, గ్రిప్పిన్ స్క్రీన్ ప్లేతో పాటుగా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా హైలైట్గా నిలిచాయి. ఇందులో అక్షయ్ ఖన్నా, సారా అర్జున్, ఆర్ మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ ఇతరులు కూడా మెయిన్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. అయితే దురంధర్ సినిమాని జియో స్టూడియోస్ సమర్పణలో B62 స్టూడియోస్ బ్యానర్లో రూపొందింది. వికాస్ నవ్లాకా సినిమాటోగ్రఫీ నిర్వహించగా శివకుమార్ వి పనికర్ ఎడిటర్గా వర్క్ చేశారు. ఇక శాశ్వత్ సచ్దేవ్ మ్యూజిక్ ఈ సినిమాకు ఒక పెద్ద ఎసెట్గా మారింది. అయితే ఇండియాలో 800 కోట్లకు పైగా కలెక్ట్ చేసినటువంటి ఫస్ట్ హిందీ సినిమాగా కూడా దురంధర్ నిలిచింది. 2026 మార్చి 19న దురంధర్ 2 సినిమాని కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సక్సెస్లో ఉన్నటువంటి రణ్వీర్ బోయపాటికి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి మరి. ఎందుకంటే డెఫినెట్గా ఇప్పుడు వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా బోయపాటికి ఒక మాస్ ఎలిమెంట్ సినిమాలే. కాకపోతే సరిగ్గా కథ పడితే మాత్రం డెఫినెట్గా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం పక్కా అన్న కామెంట్స్ కూడా గట్టిగానే వినిపిస్తుంటాయి. కానీ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయేటువంటి సినిమా బోయపాటి ఏ హీరోకి, తెలుగు హీరోకి పెద్దగా సినిమా చేయలేదు. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కూడా డెఫినెట్గా ముంబై వెళ్ళొచ్చాడు. ముంబై వెళ్ళొస్తే రణ్వీర్ సింగ్ ఒక కథ చెప్పారు. ఆ కథ కూడా మంచి సానుకూలంగానే రియాక్ట్ అయ్యాడు రణ్వీర్ సింగ్. సో డెఫినెట్గా ఆ సినిమాని పట్టాలెక్కించే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇకపోతే రణ్వీర్ సింగ్ నెక్స్ట్ లిస్ట్లో చూస్తే కూడా ఎక్కడ కూడా ఏ సినిమా కూడా పెద్దగా కమిట్ అయ్యి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. కానీ మేబీ బోయపాటికి ఛాన్స్ ఇస్తే మాత్రం
ఆ డైరెక్షన్ ఛాన్స్ మంచిగా యూస్ చేసుకుంటే మరొక స్థాయి అంటే జవాన్ లాంటి ఒక సినిమాని అట్లీ ఎలా అయితే తీశాడో అలా ఇప్పుడు సౌత్ నుంచి వెళ్ళినటువంటి డైరెక్టర్ ఇంకొక సినిమా తీసేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదు. కాకపోతే ఇక్కడ బోయపాటి ఎక్కువగా మాస్కి ఎక్కువ ఫోకస్ చేసి ఫైట్ సీక్వెన్సెస్ కానీ ఇంకా రిమైనింగ్ వేరే వేరే విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. స్టోరీ మీద కొంచెం తక్కువ చేస్తాడు. అందులో ఎఫెక్టే ఇప్పుడు అఖండ 2 మీద కూడా పడింది. అఖండ 2 స్టోరీ కొంచెం చిన్న స్టోరీ తీసుకొని పెద్ద పెద్ద యాక్షన్స్ ఇవన్నీ పెట్టేసరికి ఎందుకో ఆడియన్స్ దానికి కనెక్ట్ అవ్వలేకపోయారని కూడా కామెంట్స్ వచ్చాయి. కాకపోతే సనాతన ధర్మం కాన్సెప్ట్ తీసుకున్నాడు కానీ అది నార్త్కి ఎక్కువగా ఎగ్జైట్ చేస్తుంది అనుకున్నారు కానీ నార్త్ కూడా ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు. అందుకోసమని ఈ దెబ్బ అక్కడ పడింది. బట్ స్టోరీయే మెయిన్గా ప్లాట్ అదొకటి పర్ఫెక్ట్గా రాసుకొని అంటే కథాబలంతో వెళ్తే ఎక్కువగా ఎలాగో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డైరెక్టర్ కాబట్టి మంచి రికార్డ్స్ మంచి సీన్స్ తీస్తారు కాబట్టి డెఫినెట్గా సినిమా సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా లేకపోలేదన్న కామెంట్స్ వస్తాయి. సో చూడాలి మరి రణ్వీర్ సింగ్ కనుక ఒకవేళ బోయపాటికి ఛాన్స్ ఇస్తే మాత్రం ఆ మాస్కి అండ్ ఇక్కడ దురంధర్లో మనం చూసినటువంటి పర్ఫార్మెన్స్కి రణ్వీర్ సింగ్ 100% అంటే న్యాయం చేయగలుగుతారు. ఆయన ఉన్నటువంటి క్యారెక్టరేషన్స్ అలా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఒక మంచి సాలిడ్ కంబ్యాక్ అయితే వస్తుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే బోయపాటికి ఛాన్స్ ఇస్తారా లేదా అనేదే ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అఖండ హిట్ అయితే మేబీ రిజల్ట్ వేరేలా ఉండేదేమో, బట్ కాకపోతే హిట్ అవ్వలేదు కాబట్టి అంటే ఎక్స్పెక్ట్ చేసినటువంటి సక్సెస్ రాలేదు కాబట్టి మేబీ ఒకవేళ ఛాన్స్ ఇచ్చి ఉండొచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ బోయపాటి చెప్పినటువంటి కథ మాత్రం అక్కడ రణ్వీర్ సింగ్కి చాలా చాలా బాగా నచ్చింది. సో గ్రీన్ జెండా వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ స్కోప్ అంటే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యేటువంటి ఛాన్సెసే ఎక్కువగా ఉన్నట్లయితే తెలుస్తుంది. సో దురంధర్ 1 ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో దురంధర్ 2 కూడా అంతే ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సో డెఫినెట్గా 2 సినిమాలు అంటే పార్ట్ 1 పార్ట్ 2 రెండు కూడా ఒకే టైంలో షూట్ చేశారు. ఒకే టైంలో షూట్ చేసి ఫస్ట్ ఈ పార్ట్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ రిలీజ్ చేసేటువంటి ప్లాన్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఎక్కువగా అయితే దురంధర్కి పెట్టినటువంటి బడ్జెట్కి ఫస్ట్ పార్ట్ మీదనే ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు దురంధర్ 2కి వచ్చేటువంటి కలెక్షన్స్ మొత్తం బోనస్ అనే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీ కూడా మాట్లాడుకుంటుంది. ఎందుకంటే దాదాపు 1300 కోట్లు అంటే అంత పెద్ద బడ్జెట్ అయితే కాలేదు ఆ సినిమాకి. కాకపోతే ఈ 2 సినిమాలు కూడా ఒకేసారి షూట్ చేయడం వల్ల బడ్జెట్ తగ్గిపోయింది అండ్ కలెక్షన్స్ ఒకే సినిమా మీద వచ్చాయి. నెక్స్ట్ వచ్చేటువంటి సినిమా మీద అటు ఓటీటీ రైట్స్ ఉంటాయి, డెఫినెట్గా దాని తర్వాత కలెక్షన్స్ వస్తాయి. ఇప్పుడు థియేటర్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ప్రొడ్యూసర్స్కి మాత్రం ఒక పంట పండింది అనేటువంటి కామెంట్స్ కూడా దురంధర్ ప్రొడ్యూసర్స్కి అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి నెక్స్ట్ మూవీ డెఫినెట్గా బోయపాటి తీస్తే హిందీ మార్కెట్లో అక్కడ జవాన్ ఏదైతే క్రియేట్ చేసిందో ఇక్కడ మరి రణ్వీర్ సింగ్తో కూడా మరొక మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా లేదా అని తెలియాలంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ మీద ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాలి. సో ఒకవేళ మరి బోయపాటి తీస్తే రణ్వీర్ సింగ్ తోటి ఎలాంటి జోనర్ తీయాలని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.